గత వైసీపీ హయాంలో అదానీ ఎనర్జీ నుంచి 25 ఏళ్ల పాటు 12,000 మెగావాట్ల సౌర విద్యుత్ పంపిణీ కోసం కేంద్ర ప్రభుత్వం సంస్థ సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో కుదుర్చుకున్న ఒప్పందం మీద వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే. సౌర ఒప్పందాల కోసం భారత్లో ప్రభుత్వాలకి లంచాలు ముట్టజెప్పారంటూ అమెరికా కోర్టులో అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ మీద అభియోగాలు కూడా నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో సౌర ఒప్పందం కుదుర్చుకున్న ఏపీ ప్రభుత్వ పెద్దలకి 1,750 కోట్ల లంచాలు అందినట్లుగా అమెరికా కోర్టులో నమోదైన అభియోగాల్లో పేర్కొన్నారు. అయితే ఇంత జరుగుతున్నా అప్పట్లో వైసీపీ ప్రభుత్వం సెక్కితో కుదుర్చుకున్నటువంటి 7,000 కోట్ల రూపాయల విలువైన ఒప్పందాన్ని రద్దు చేసేందుకు గాను 1,750 కోట్ల లంచం ఆరోపణల మీద అప్పటి సీఎం జగన్మోహన్ రెడ్డి కానీ ఎందుకు అరెస్ట్ చేయలేదని ఒత్తిడి చంద్రబాబు మీద పెరుగుతుంది. అయితే చంద్రబాబు మాత్రం అన్ని పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని గతంలో అసెంబ్లీలో వెల్లడించారు. కానీ తాజాగా ఈ రెండు పనులు తాను ఎందుకు చేయట్లేదో ఒక చిట్ చాట్లో ఆయన వెల్లడించారు. గతంలో సౌర ఒప్పందాల విషయంలో లంచం తీసుకున్నారంటూ జగన్ మీద వచ్చినటువంటి ఆరోపణలు ఆయన అరెస్ట్ చేయడానికి తనకి లడ్డూ లాంటి అవకాశం అని చంద్రబాబు తాజాగా చెప్పుకొచ్చారు. అయినా జగన్ మీద కక్ష తీర్చుకోవడం, అరెస్ట్ చేయించడం తన లక్ష్యమైతే ఆ పని తాను అధికారంలోకి రాగానే చేసేవాడిని అన్నారు. తమ పార్టీ శ్రేణులు ఆలోచించడానికి తన ఆలోచనకు చాలా తేడా ఉంటుందన్నారు. తద్వారా తనను అరెస్ట్ చేయించిన జగన్ని తాను అరెస్ట్ చేయించదలుచుకోలేదన్నారు. మరోవైపు అదానీ ఎనర్జీ గత వైసీపీ ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందాలతో అక్రమాలు జరిగాయని అప్పట్లోనే ప్రస్తుత ఆర్థిక మంత్రి పయ్యావుల కేసు హైకోర్టును ఆశ్రయించారు. ఇప్పుడు అమెరికా కోర్టులో అభియోగాల తర్వాత ఈ ఒప్పందం రద్దు చేయాలని ఒత్తిడి పెరుగుతోంది. అయినా ముందుకు రాకపోవడం పైన చంద్రబాబు స్పష్టత ఇచ్చారు. ఈ ఒప్పందం రద్దు చేస్తే జరిమానా కట్టాల్సి వస్తుందని ఆయన వెల్లడించారు. అదే కారణంతో తాను ఈ వివాదాస్పద ఒప్పందాన్ని రద్దు చేయట్లేదని ఆయన మాట్లాడారు. మరోపక్క ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీల అమలుకి శ్రీకారం చుట్టింది. ఎన్నికల సమయంలో ప్రజలు చెప్పినటువంటి అంశాలను ఆచరణలో తీసుకొచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని చెప్తోంది. ఇందులో భాగంగా పెన్షన్ పెంపు, ఉచిత గ్యాస్ అమలు చేస్తున్న ప్రభుత్వం ఏడాది ఉగాది నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేయనుంది. ఇదే సమయంలో విద్యార్థులకు ఇచ్చినటువంటి హామీ నేటి నుంచి అమలు కానుంది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ నుంచి కొత్త సంవత్సరం వేళ కీలక హామీలు మొదలుపెట్టింది. ఈ రోజు నుంచి రాష్ట్రంలో ప్రభుత్వం జూనియర్ కళాశాలలో చదువుతున్న ఇంటర్మీడియట్ విద్యార్థులకి మధ్యాహ్న భోజన పథకాన్ని పునఃప్రారంభించింది. ఇందుకు సంబంధించిన విధి విధానాలను ఖరారు చేస్తూ తాజాగా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2014, 2019 టీడీపీ హయాంలో ఇంటర్ విద్యార్థులకి మధ్యాహ్న భోజన పథకాన్ని కొనసాగించింది. 2019లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమ్మఒడి అమలు కారణంగా ఇంటర్ విద్యార్థులకి పథకం నిలుపుదల చేసింది. ఇక 2024 ఎన్నికల ప్రచారం వేళ తాము అధికారంలోకి వస్తే ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం అమలు చేస్తామని నారా లోకేష్ హామీ ఇచ్చారు. అందులో భాగంగా నేటి నుంచి ఈ పథకం అమలుకు సంబంధించి నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో 475 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఉన్నాయి. వీటిలో సుమారు 1,00,000 మంది విద్యార్థులు చదువుతున్నారు. 2024-25 సంవత్సరానికి 27 కోట్లు, 25-26 ఏడాదికి 88 కోట్లు ఖర్చు అవుతుందని ప్రభుత్వం పేర్కొంది.